ఎవరు తోడుగా ఉన్నారంటే పద్మాసు దీపంలో దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. మృతులై మరలా బ్రతికినటువంటి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన చూడగా యోహోను చచ్చిన వాళ్ళకి పడిపోయాడు. ఆయన చూడగానే ఆ విలువ తట్టుకోలేకపోయినాడు. ఏమండి, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడు కూడా అనాథులుగా దేవుడు మాత్రమో విడిచిపెట్టాడు. ఆయన పోషిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు దేవుడు. ఏమండి, ఆయన మనం త్రోసివేసేవాడు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే, ఏమండి, మానవుడు నమ్మకంగా ఉండము, రెండో మరణం వలన మనకి ఎలాంటి హాని జరగదంటున్నాడు. రెండు మరణాలు, ఒకటి భౌతికంగా ఈ శరీర రీతిగా మనం చనిపోతాం, కానీ రెండో మరణం చాలా భయంకరమైందండి. ఆ మరణాన్ని దేవుడు జయించాడు. మన పాతాళంలోకి వెళ్ళకుండా దేవుడు మనలను తప్పించినాడు. ఆ మరణాన్ని ఓడించాడు శిలువలో యేసు ప్రభువు. ప్రియ సహోదరులారా, ఇక మరణ భయం మనకి ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి మరణ భయం అంత మాత్రం కూడా లేదు. కాబట్టి నువ్వు భయపడవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు ఆయన చాలా రాపించాడండి. ఇప్పుడు ఈ దేహంలో అనాథగా ఉన్నాడా? వదిలిపెట్టాడా? నో. పరలోకం అంతా కూడా కనపడతా ఉంది. 22 అధ్యాయంలో మనం చూస్తే ఎలాంటి ఆ నది ప్రవేశంతో కూడా ఆయన చెబుతున్నాడు. 22 అధ్యాయం చోట దయచేసి మొదటి వచ్చింది. మరియు చదవమ్మా, 22 అధ్యాయం మొదటి వచ్చింది. మరియు స్ఫటికమలే మెరిగినట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రెల యొక్కయు సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవిద్యం మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయచ్చు. జనులను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శిలాపరస్తం అనేది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారు నష్టంలో యందు ఉండదా. చూసారా, ఇన్ని చూపించాడు దేవుడు. ఆయనకి ఎన్ని కార్యాలు చూపిస్తున్నాడు, ఎన్ని దర్శనాలు చూపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనం చూపించే దర్శనాలు ఏ మాత్రం అర్థమో కావు. నమ్మాలి మన ప్రభువుని. అడగండి, ప్రభువా ఒక మంచి దర్శనాన్ని కూడా నాకు చూపించు. నేను మారుమనసుకున్న తర్వాత ఎక్కడైతే నన్ను రామారావు, బుడరాముడు, ప్రసాద్ గారు, ఎవరి వాడు బంధువులందరూ కూడా నన్ను ఎమ్మడబడి తరివేరో వాళ్ళకి దేవుడు నన్ను దక్కనివ్వలేదు. కమ్మ కిందే ఉన్నాను, వాళ్ళు చుట్టూ ఉన్నారు, వెళ్ళిపోయిన తర్వాత. ఏమండి, కానీ నేను ఆ కంప లేపుకొని బయటకు వచ్చేసి, చెప్పులు లేవు, నల లుంగి నల సొక్కే ఉంది, అవి రెండు కూడా లుంగి మురిగైపోయింది. ఆ జోడుకుంట్లోకి వెళ్ళిపోయి కడుక్కొని దూజుకొని ఆ మధ్య రాత్రుల్లో ఆ తడిగొడంతో కొమ్మలపాలెం బొమ్మనాపం కొనే కమిటీ దగ్గర రోడ్డు మీద నిలబడ్డాం. ఎక్కడండి? అప్పుడు చిన్న రోడ్డు, టైం ఎంత తెలిసినా టైం తెలియదు. అప్పటికే 11-10 గంటలప్పుడు నన్ను వాడు తరివేరు. ఎవరి 1 గంట దాడిపోయింది. ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను నేను. దేవుడు దైవాల లారీ అవి తాకేసి ఎవడు నలగొండ కాపుతాడండి లారీ. నా రూపం చూస్తే పారిపోతాడు. ఏం చేస్తారండి? ప్రియ సహోదరి సహోదరులారా, తిరుపతిపాలెంలో ఒకసారి నేను ఒక్కడే వెళ్ళా వాక్యం చెప్పాలని. కోయరపాలెంలో పక్కనే వెళ్ళి చర్చిలో అక్కడికి వెళ్ళి కడుక్కొని పెదలు కడుక్కొని పాటలు పాడి వాక్యం చేసి జనం అంతా చర్చి మరిగి వచ్చారు వాక్యం. సాయంకాలం ఒకడు నాకు ఫోన్ చేశారు. ఏం చేశారండి? అన్నం చేశారు. ఒక ఆమె ఉందండి తిమ్మబాబు, అక్కడ ఇస్తే ఆ కూతురు అక్కడ ఇస్తే అక్కడికి వెళ్ళాము. మన నటనుడు బంధువులు అక్కడ ఉండరు. సరే, మొత్తానికి ఆ గ్రామంలోకి వెళ్ళి వాక్యం చెప్పి పాటలు పాడి వాక్యం చెప్పిన తర్వాత ఒక ఇంట్లో నాకు అన్నం చేసి ఒక కర్రల మంచం వేసి ఆ కర్రల మంచాన్ని ద్వాంకాలు కట్టారు. ఏం కట్టారు? నాకు ఆ సాక్ష్యం చెప్పా. గంగపతి ఓడముకుంటానని చెప్పేసి సాక్ష్యం చెప్పా. ఆ ఇంటి ఆయన అంట ఏం చేశాడు? ఆ ఇంటి ఆయన తెల్లవాదులు కర్ర కొట్టుకొని నిద్రపోక అంతే కూర్చున్నాడంట. ఎందుకు? నవ్వుడు అన్నాడు, ప్రతి మంది మాకు వాతం తీసుకోవాలని చెప్పి తెల్లవాదులు అంతే వాడాడట. నిద్రపోకుండా కాపాడు. నాకేం తెలుసు?
ఆయన చెప్పలే నాకు. పాపం మొక్కడికి అక్కడ చిన్న కూతురు ఇచ్చారు. అక్కడ ఏ పిల్లనే ఆ పిల్ల భయపాలం మనం వాళ్ళ అక్క మనం శాంతపడితో పోవడం ఉండేవాడు. ఆ పిల్ల నాని అనియా మీ పిల్లల కోరికలు వచ్చి వాక్యం చెప్పి సాక్షి చెప్పేవాడు. అనియా వచ్చారా అన్న అనియా దేవుడు నువ్వు సాక్ష్యం చెప్పేవాడు. తొందరగా చెప్పి మిక్సని చెప్పేవాడు. అనియా అది మానుకొని దేవుడు మార్చి చెప్పిన ఆయన నేను నేర్చుకుని బోధ చేసిన వాళ్ళు ద్వారకారం కట్టి పండేసిన ఆయన చాలా నిద్రపోవడం అంతే కూర్చున్నాడు. అనియా ఎందుకమ్మా తెలుగు బాబు మధ్యస్కాల భయంతో కూర్చున్నాడ. కానీ మానసాగర్ బాబు అంత అర్థం కాదు మొత్తానికి. కాబట్టి దేవుడి కృప వలన సరే ఆ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మారుమోసుకున్న తర్వాత నేను అడిగినాను, ప్రభా నా పాపని క్షమించావా, నాతో మాట్లాడుతున్నావు, నా పాపని క్షమించావా అయ్యా నాకు చూపించు ప్రభా అని పడుదలతో ప్రార్థన చేస్తున్నాను. ఏ కంపకుంది నుంచి అయితే నేను లేచి కొండలోకి వెళ్తున్నానో దాన్ని చూపించాడు దేవుడు. నా వెనక వాళ్ళ ఈ పెద్ద మూట ఉంది కాబట్టి ఆ గురువు మూట మోసుకు వెళ్ళిపోతా ఉన్నా. అక్కడ మధ్యలో కాలిబాట మధ్యలో స్థానికుడు యువకుడు గారు కూర్చున్నాడు. ఒక చరం వేసుకొని కింద ఆ చరము పెంటుకలు ఉన్నాయి, ఈయన శరీరం కూర్చుకోవడం ఎన్నికలు ఉన్నాయి. ఈయన కళ్ళు ఎట్లా ఉన్నాయి అంటే చాలా ఫీర్గా వైట్గా ఉన్నాయి. అయితే ఆయన అనుకోలేదు నేను ఆ మూట నా వైపు చూడండి, నా భుజం మీద పెద్ద మూట అలాగే ఉండిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి మూట అంతే ఉంది కనపడతలేదు కానీ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పి అలాగ కూర్చోబోతుంది కానీ ఏంటి అని అడగమన్నాడు. అయ్యా నేను ఒక మూట మోసుకుని వచ్చానయ్యా, ఆ మూట ఏదంటేను ఆ మూట లేదు కుక్కలు తినేసి అని చెప్పేసి ఏం చెప్పినట్టండి మురికి కుక్కలు తింటే ఏంటంటే మరి మొత్తానికి కుక్కలు తినేసి చెప్పేసి. ఆ తరువాత నేను అడిగిన పేరు ఏం పేరంటే స్థానికుడు యోహోను అన్నాడు. స్థానికుడు యోహోను అని చెప్పేసి మీ సహోదరుల తర్వాత ఆయన కనపడేది కానీ అదే స్థలంలో మోసే మందసం కనపడుతుంది. ఆ మందసం మీద పైన 3 కిరణాలు కనపడతా ఉన్నాయి. నేను అడిగినాను, ప్రభు ఇది ఏంటంటే ఇదే నా మందసం, ఎవరి ఇదే నా మనస్సు అని చెప్పేసి నాకు చాలా సంతోషం ఇస్తుంది. మనసాన్ని యాజకులు మొయ్యాలి. ఎవరు మొయ్యాలి? మనసాన్ని యాజకులు మొయ్యాలి. ఈ మనసాన్ని మొయ్యాలని దేవుడు నాకు దాన్ని చూపించినాడు. రే సహోదరులారా, ఆ రోజు నుండి ప్రభు నన్ను వదిలిపెట్టలేదు. ఆ రోజు నుండి ప్రభుని ఏమాత్రం గడిచిపెట్టలేదు. మనసు నన్ను ఎవరుకున్న పనులు లేదు, ఎంత మంచి మాట్లాడే పర్లేదు కానీ ఈ రోజున దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే తలెత్తుకొని తిరిగేటువంటి వారిగా చేసినాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, రెండో మానవ వల్ల మనకు ఎలాంటి అపాయమో లేదు. నది యొక్క చెట్లు ఇవాళ నా వల్ల కూడా ఏం చేస్తామని కాపు కాస్తూనే ఉన్నాయి. కాబట్టి నమ్మకం ఉన్నటువంటి వారికి జయించే వారికి ఆయన మన్నాన్ని కురిపిస్తా, ఆయన మన్నాన్ని మనకు దేవుడు భుజిస్తాడు. తెల్లని వస్త్రాలు ప్రతి ఒక్కడు మన దేవుడు దయచేస్తాడు. నమ్మంగా ఉందాం. యెహోషువలాగా మనం నేను కూడా నమ్మకంగా ఉండి ఆయన మార్గంలో మనం నడుచుకుందాం. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తడ వంచండి. మహా